వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి మోడల్స్ అన్నమాట. ఇందులో నెక్స్ట్ ఉన్న టాపిక్ అండి విల్ అండ్ వుడ్. చూడండి, విల్ అండ్ వుడ్. ఓకే, సో విల్ అనేటువంటి దానికి పాస్ట్ ఫామ్ వచ్చేసి వుడ్. ఓకే, బేసికల్లీ విల్ అనేటువంటిది ఫ్యూచర్ని డినోట్ చేయడానికి, అంటే రేపు ఏమనుకుంటున్నాం, రేపు ఏమవుతుంది, లేదా ఫ్యూచర్లో కమింగ్ ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది మనం ఊహించుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, వి విల్ బీ ఇన్ చెన్నై టుమారో బై దిస్ టైం. అంటే రేపు ఈ టైం వరకు మేము చెన్నైలో ఉంటాము అన్న ఉద్దేశంతో, అంటే రేపు జరగబోయే దాని గురించి నేను ఇవాళే ఐమ్ జస్ట్ మాట్లాడుతున్నాను అనమాట. సో వి విల్ బీ ఇన్ చెన్నై టుమారో బై దిస్ టైం, రేపు ఈ టైం వరకు మేము చెన్నైలో ఉంటాము అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇది ఫ్యూచర్ గురించి చెప్పడం. నెక్స్ట్ వచ్చేసి ప్రెడిక్షన్కి యూజ్ చేస్తారండి విల్ని. ఒక్కొక్కసారి మనం చాలా స్ట్రాంగ్గా చెప్తూ ఉంటాం కదా, ఇది అవుతుంది, ఇది జరుగుతుంది అని. సో ఆ ఎగ్జాంపుల్ ఒకవేళ చూసినట్లయితే, ఇట్ విల్ రెయిన్ టుమారో. అంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది అని నాకు తెలుసు అన్న ఉద్దేశంతో నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను వర్షం పడుతుంది అని. ప్రెడిక్షన్ అంటే నేను ఇక్కడ గెస్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఫ్యూచర్ చెప్పడానికి, ప్రెడిక్షన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇంకొకటి, మనం డెసిషన్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఆ డెసిషన్ చెప్పడానికి కూడా మనము విల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయవచ్చు. ఎలా అంటే కనుక, ఎగ్జాంపుల్ చూడండి, డెసిషన్. సో ఇక్కడ ఎలా అంటే, ఇక్కడ చూడండి, నాట్ ఇంట్రెస్టెడ్, సో ఐ విల్ నాట్ డాన్స్. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను డాన్స్ చేయను, అంటే ఇది నా డెసిషన్ అనమాట. సో ఇక్కడ నాట్ అనేటువంటిది యూజ్ చేసి నేను ఒక నెగిటివ్ సెంటెన్స్ని చెప్తున్నాను అనమాట. లేదు, నాకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, సో ఐ విల్ డాన్స్, నేను డాన్స్ చేస్తాను. అప్పుడు కూడా నా డెసిషన్ని నేను పాజిటివ్గా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ ఇంకొక రకంగా కూడా మనం తీసుకోవచ్చు. I'm not hungry, so నాకు ఆకలిగా లేదు, సో ఐ విల్ నాట్ ఈట్, నేను తినను. అంటే ఇక్కడ నేను ఆల్రెడీ డెసిషన్ అనేటువంటిది తీసేసుకోవడం జరిగింది. నాకు ఆకలి వేయట్లేదు, నేను తినను అన్న ఉద్దేశంతో. సో ఇలా డెసిషన్ని చెప్పడానికి యూజ్ చేస్తారు. ఇంకొకటి, విల్ అనేటువంటిది మనము ప్రామిస్ చేయటానికి కూడా యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ కాల్ యూ ఇన్ ద ఈవినింగ్. నేను నీకు ఈవినింగ్ కాల్ చేస్తాను, అంటే ఇట్స్ అ ప్రామిస్, నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను అన్న ఉద్దేశంతో. ఐ విల్కి షార్ట్ ఫామ్ ఇలా రాసుకోవచ్చండి, ఇట్స్ అ షార్ట్ ఫామ్ యాక్చువల్లీ. సో ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ మంత్, వచ్చే నెలలో నేను నిన్ను కలుస్తాను అన్న ఉద్దేశంతో కూడా మనము విల్ని యూజ్ చేయవచ్చు. సో ఇక్కడ ఏంటి, ఫ్యూచర్ని చెప్పడానికి, తర్వాత ప్రెడిక్షన్కి, తర్వాత ప్రామిస్కి, డెసిషన్ తీసుకున్నప్పుడు మనము విల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం అనేటువంటిది జరిగింది.
నెక్స్ట్ విల్ యొక్క పాస్ట్ ఫామే వుడ్ అనమాట. సో ఈ వుడ్ని కూడా మనము ఫ్యూచర్ డినోట్ చేయటానికి అంటే ఎలా అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ థాట్ వి వుడ్ బీ ఇన్ చెన్నై బై 8 o'clock. మేము చెన్నైలో 8 వరకు ఉంటాము అని నేను అనుకున్నాను. అంటే అది జరగలేదు, అంటే ఇక్కడ ఇట్ డిజంట్ హ్యాపెన్, అంటే అది జరగలేదు కాబట్టే ఉంటామని అనుకున్నాము అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుందనమాట. సో సేమ్ ఈవెన్ ప్రెడిక్షన్ అని చెప్పాను కదా ఇంతకుముందు విల్ని, సో పాస్ట్ ఫామ్లో కూడా దాన్ని రాసుకోవచ్చు. ఐ థాట్ ఇట్ వుడ్ రెయిన్ టుడే. వాళ్ళ వర్షం పడుతుందని నేను అనుకున్నాను అన్న ఉద్దేశంతో పాస్ట్ ఫామ్లో. సో ఇది వచ్చేసి ప్రెడిక్షన్, ఇది వచ్చేసి ఇది ఫ్యూచర్ గురించి, ఇది ప్రెడిక్షన్ గురించి మనము వుడ్ యూజ్ చేసి రాసినటువంటి సెంటెన్సెస్ అన్నమాట. సో ఏదైతే జరగలేదు మనం అనుకున్నది అది మనం ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు బేసికలీ మనము వుడ్ని యూజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే పాస్ట్ ఫామ్లో మనము వుడ్ని యూజ్ చేసామన్నమాట. విల్ వుడ్ అనేటువంటివి కండిషనల్స్లో యూజ్ చేయొచ్చండి. కండిషనల్స్లో ఎలా అంటే ఇఫ్ అండ్ అన్లెస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గెట్ పర్మిషన్ ఐల్ అటెండ్ ద పార్టీ. అంటే ఒకవేళ నాకు పర్మిషన్ దొరికినట్లయితే నేను పార్టీ అటెండ్ అవుతాను, అంటే దట్ ఈస్ అ కండిషన్ అనమాట. సో ఇఫ్ అనేటువంటిది యూజ్ చేసి నేను కండిషన్ అనేటువంటిది ఫామ్ చేశాను. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీరు చూడండి, ఇక్కడ రవి విల్ నాట్ టాప్ ద క్లాస్ అన్లెస్ హీ స్టాప్స్ ప్లేయింగ్ వీడియో గేమ్స్. అంటే రవి అనే అబ్బాయి వీడియో గేమ్స్ అంటే ఆడుకోవడం స్టాప్ చేయనంత వరకు అతడు క్లాస్లో టాప్గా రాలేడు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అంటే ఇట్స్ లైక్ ఇది ఇంపాసిబుల్ కాదు, ఇట్స్ పాసిబుల్ వెన్ రవి స్టాప్స్ ప్లేయింగ్ వీడియో గేమ్స్. అంటే అది కండిషనల్ అనమాట. అంటే ఆ అబ్బాయి వీడియో గేమ్స్ ఆడటం అనేటువంటిది స్టాప్ చేస్తే కనుక హీ కెన్ డెఫినెట్లీ బీ ద టాపర్ ఇన్ ద క్లాస్. అంటే డెఫినెట్గా టాప్లో ఉంటాడు క్లాస్లో అన్న ఉద్దేశంతో నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కండిషనల్స్ కాకుండా మనము వుడ్ అనేటువంటి దాన్ని ఇమాజినరీ థింగ్స్, అంటే మనం ఊహించుకుంటూ ఉంటాం కదా, సో అలాంటి ఊహించుకోవటానికి ఇమాజినరీ థింగ్స్ చెప్పడానికి మనము వుడ్ని యూజ్ చేయవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ హ్యాడ్ ద కార్
ఐ వుడ్ గో ఫర్ అ లాంగ్ డ్రైవ్ అంటే నా దగ్గర ఒకవేళ కారు ఉన్నట్లయితే కనుక నేను లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఉండేదాన్ని అన్న ఉద్దేశంతో నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం కదా, వెన్ వీ డజంట్ హ్యావ్ సంథింగ్ వీ విల్ ఇమాజిన్ ఇట్. సో ఇమాజినరీ కోసం వుడ్ని యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ I would fly like a bird. అంటే నేను వింగ్స్ ఉన్నట్లయితే బర్డ్ లాగా ఎగరగలిగేదాన్ని. సో ఇలా ఇమాజినరీ థింగ్స్ని ఫామ్ చేసుకోవడానికి అంటే ఇమాజినేషన్స్ని మనం రాయటానికి వుడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం.